అంటే కొంచెం సార్ కూడా వస్తారు కాబట్టి కొంచెం టైం హోమ్ అనేది పెద్ద ఈ సమస్య మీద అసలు చెయ్యెత్తని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎక్కువగా దెబ్బతిన్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా నాతో సహా ఉన్నారు. కానీ దీని మీద అప్పుడు చర్చా సమయం ఈ రోజు పడటం తక్కువైంది. బట్ అందరి మనోభావాలు మీ మాటలతో కవర్ చేశారు. అధ్యక్ష, విషయం ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్క సభ్యులకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గాథ ఉంది అధ్యక్ష. అందులో మీరు నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం అధ్యక్ష. కాబట్టి అందరికీ కూడా తెలిసిన సబ్జెక్ట్ ఇది. కాకపోతే ఇక్కడ మనందరికీ కూడా ఈరోజు దీనికి సంబంధించి షార్ట్ డిస్కషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఇంకొంచెం టైం ఉన్నప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ అధ్యక్ష, ఈరోజు మనందరం కూడా తెలుసు అధ్యక్ష, ఒక చట్టము మరియు శాంతి భద్రతలు అధ్యక్ష సమతుల్యం చేయడం అన్నది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో ఆ అభివృద్ధి సంక్షేమం కానీ పరిశ్రమలు రావటం కానీ పెట్టుబడులు రావటం కానీ ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు, అధిక పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, అధికార దుర్వినియోగం, లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష. దానికి నిదర్శనమే 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే ఆ రోజు శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఇక్కడ చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు అధ్యక్ష, చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు, అనేకమైన కేసులు పడ్డారు. చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు, కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన లా అండ్ ఆర్డర్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసి కనీసం MOPF నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలనే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కూడా ₹1 కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ₹1 కూడా తీసుకొచ్చుకోవాలనే పరిస్థితిలో ఆ రోజు ఉంటే అప్పటి నుంచి బేస్ చేసుకొని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ని కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ని కానీ ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి. మిగతా సబ్జెక్టులన్నీ రోజు ఒక రోజు సబ్జెక్ట్, ఒక రోజు ఒక సబ్జెక్ట్ వచ్చినా కూడా నిరంతరం శాంతి భద్రతల మీద చర్చలు జరిపి శాంతి భద్రతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానం నిలవడం అన్నది కూడా ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై 0 టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష, ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు, స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి, స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా SC STకి సంబంధించి అధ్యక్ష నేరాలు కూడా 15% తగ్గినాయి అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా NDPS కేసులు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఇక్కడ మనకి సాధారణంగా
ఇక్కడ లాస్ట్ 5 years గవర్నమెంట్లో పర్యవేక్షణ లోపం అన్నది, నిఘా వ్యవస్థ అన్నది పూర్తిగా విఫలమైందని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే గాంజా విచ్చలవిడితనం పెరిగిపోవడం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మనం ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలామంది రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో లిక్కర్ల రేటు విపరీతంగా పెరగటం, అదేవిధంగా కల్తీ లిక్కర్ అమ్మటం వల్ల చాలామంది ప్రజలు ఆ లిక్కర్ వైపు వెళ్లకుండా గాంజాని ఎక్కువ మందిని చూస్ చేసుకొని గాంజాని విచ్చలవిడితనం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ టైంలో గాంజాకి ప్రత్యేకంగా ఎటువంటి వింగ్ ఏర్పాటు చేయకపోవడం, సెబ్ అని చెప్పి కేవలం ఇసుక మీద మద్యం మీద వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ దందాలు చేసుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మనం వచ్చిన వెంటనే ఇమీడియట్గా సెబ్ని కూడా రద్దు చేసి కంప్లీట్గా ఒక గాంజాని అరికట్టేదానికి ఒక ఈగల్ అని ఒక వ్యవస్థని నిర్మించుకున్నాం. దానికి సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఒక అధికారిగా నియమించుకున్నాం. నియమించుకొని ఈ రోజు వరకు కూడా మనం ఎంత వరకు మనం చేసుకున్నామంటే ఈరోజు కల్టివేషన్, జీరో కల్టివేషన్. ఆంధ్రప్రదేశ్లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈగల్దని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష రీసెంట్గానే మనకి 2nd నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష. నార్కోటిక్స్ ఆల్ హెడ్స్ కూడా వచ్చున్నారు. ఆ రోజు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీన్ని అప్రిషియేట్ చేసి మన జీరో కల్టివేషన్ కూడా అప్రిషియేట్ చేసి వాట్ ఎవర్ ఈగల్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి ఒక్క దగ్గర చేయమని చెప్పి ఆ రోజు సూచనలు ఇచ్చారంటేనే మనం ఈ నార్కోటిక్స్లోనే అంటే ఈ గాంజాని అరికట్టడంలో దేశంలోనే ఒక మంచి పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నామంటే నేను చెప్పేది అధ్యక్ష, ఇప్పుడు మనకి మొన్న Jan 1 నుంచి ఈ రోజు వరకు దగ్గర 32,297 కేజీల గాంజా ఈరోజు మనం అందరం కూడా జప్తు చేసిన పరిస్థితి అధ్యక్ష. దాంతోపాటు 1,274 కేసెస్ NDPS కేసెస్ రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. దగ్గర 3,209 మంది మీద అరెస్టులు చేశాం అధ్యక్ష. అవే కాకుండా అధ్యక్ష 519 వెహికల్స్ కూడా మనం సీజ్ చేసుకున్నాం అధ్యక్ష. ఈరోజు NDPS యాక్ట్ అంటే చాలా బలమైన యాక్ట్. ఒక్కసారి ఆ యాక్ట్ దగ్గరికి వెళితే కనుక తిరిగి మళ్ళా జైలు నుంచి తిరిగి రాలేరు అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా హైకోర్టు అనుమతితో దగ్గర 13 కోర్టులు కూడా, స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని కన్విక్షన్ రేటు పెరుగుతూ ఉంటే భయం అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనం చేసుకునే పరిస్థితి. రీసెంట్గా నేను ఒక సెంట్రల్ జైల్లో విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక గాంజా NDPS కేసు ముద్దాయి ఉన్నాడు. ఏం చేస్తున్నావు, రిమాండ్లో ఉన్నావా అంటే లేదు మేడం కన్విక్షన్ పడింది. ఎన్ని రోజుల్లో కన్విక్షన్ పడింది అంటే కేవలం 6 నెలల కాలంలో కన్విక్షన్ పడింది. 10 సంవత్సరాలు ఈరోజు నాకు కన్విక్షన్ పడిందని చెప్పే సందర్భం. ఎందుకంటే NDPS కేసులో అంత మనం స్ట్రిక్ట్గా ఉండే పరిస్థితి. దానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలోనే ఫస్ట్ టైం, దేశంలో ఎక్కడ కూడా చేయలేనట్టుగా ఏపీలో ఫస్ట్ టైం ఈరోజు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళని కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో ఆస్తులను జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ప్రతి ఒక్క దగ్గర ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయాలి, ఎస్పెషల్లీ పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అధ్యక్ష ఇదే మాట్లాడినప్పుడు మనకి సభ్యురాలు మాధవిరెడ్డి గారు ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు మీరు కూడా ఉన్నారు, చాలామంది సజెషన్ ఇచ్చారు. ఈ మెడికల్ షాప్స్లో కూడా డ్రగ్స్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ దొరుకుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారు, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారని చెప్పి ఆ రోజు మన మాధవి గారు వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఆపరేషన్ గరుడ అని చెప్పి ఏర్పాటు చేసుకొని దగ్గర 152 షాప్స్ని సీజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. 50 లక్షల పైన కూడా పనిష్మెంట్ కూడా, డబ్బులు కూడా, ఫైనాన్షియల్గా కూడా పనిష్మెంట్స్ కూడా వేసాం అధ్యక్ష. అంటే 40 ఇంకోటి ఏంటంటే సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష. ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో చాలా మంది ఇప్పుడు మనం అడుగుతుంటాం, మన స్కూల్ పక్కనే బడ్డీ ఉందండి, ఆ బడ్డీలో గంజా అమ్ముతున్నారండి, లేకపోతే బడ్డీలో గాంజాకు సంబంధించి చాక్లెట్స్ అమ్ముతున్నారండి, దీన్ని అరికట్టాలి. దీనికి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి మనం పేరు పెట్టుకొని దగ్గర 40,000 స్కూల్స్ మీద, స్కూల్ పక్కన బడ్డీ కొట్ల మీద రైడ్ చేసి అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని కొంతమంది మీద చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక గాంజా అన్నది ఒక్కటి మనకి కనుక కొంచెం తగ్గితే కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లో నేలమట్టం చేస్తే ఈ క్రైమ్ రేట్ అన్నది తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గుతుంది అనే ఒకే ఒక భావన కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని మనం నివారించుకునే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఈరోజు ఆపరేషన్ చైతన్య అని, సంకల్ప అని ప్రతి ఒక్క స్కూల్లోని కూడా పిల్లలకి అవేర్నెస్ ఈగల్ క్లబ్స్ దగ్గర గౌరవ మానవవనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని సుమారుగా 40,000కు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఓన్లీ గాంజా మీద వాళ్ళ అవేర్నెస్ కాదు అధ్యక్ష, దానికి సంబంధించి
ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి, ఎన్డీపీఎస్ యాక్ట్లో కనుక ఇరుక్కుంటే ఎలాంటి శిక్షలు పడతాయి, జీవితాలు ఎలా నాశనం అవుతాయి, పోక్సో కేసు అంటే ఏంటి, ఆ చట్టాల మీద అవగాహన కల్పించడానికి కూడా ఈ ఈగల్ క్లబ్స్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా అందరూ ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడే ఉన్నారు, గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, చైర్ సాక్షిగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఈరోజు ఒక జనరేషన్నే కోల్పోయిన పరిస్థితి గాంజా వలన. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం వల్ల ఒక జనరేషన్ని కోల్పోయాం. ఇంకా దీన్ని ఇంకొంచెం మనం కనుక గట్టిగా పట్టుకోకపోతే, గట్టిగా దీని మీద నివారణ చర్యలు తీసుకోకపోతే, గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మన బాధ్యతగా మన నియోజకవర్గాల్లో కనీసం వారంలో ఒక్కరోజు 1 గంట ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో కూర్చొని ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ మీద అవగాహన కల్పించాల్సిందిగా ఇక్కడ మీ ద్వారా సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇది మనందరి బాధ్యతగా తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్స్లో కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో కానీ, ఈ ఒరిస్సా వాళ్ళతోని, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక వీళ్ళందరితోని కూడా మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఇప్పుడు మన దగ్గర కల్టివేషన్ అయితే తగ్గింది కానీ ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా ఉంది అధ్యక్ష. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి నియర్ బై ఉన్న స్టేట్స్ ఒరిస్సా దగ్గర నుంచి, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు అరికట్టడంలో ఈరోజు ఈగల్ డిపార్ట్మెంట్ కూడా సఫలీకృతమైంది. ఇంకా వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా పనిచేసుకునే దానికి టెక్నాలజీని కూడా బేస్ చేసుకుని వాళ్ళకి అన్ని రకాల టెక్నికల్ సపోర్ట్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఇస్తుందని చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ అందరికీ తెలుసు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ముఖ్యమో ఉమెన్ సేఫ్టీ కూడా మనకు అంతే ముఖ్యంగా మనందరం కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ప్రత్యేకంగా ఉమెన్ మీద మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 yearsలో మహిళా అన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కేసు పెట్టడం పక్కన పెట్టండి, జైలు పెట్టడం పక్కన పెట్టండి, నోటికి వచ్చినట్టు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, దాంట్లో భాగంగానే వాళ్ళని ఎంత నీచాతినీచంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం, వాళ్ళ పిల్లలు కూడా చూసినా కూడా అలాంటివి వాళ్ళు ఇబ్బంది పడే సందర్భం. చాలా మంది వాటిని బయట కూడా చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా చాలా మట్టుకు కనిపించింది అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉమెన్ సేఫ్టీ అనేది కావాలి. ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఉమెన్ సేఫ్టీ గురించి, ఉమెన్ చైల్డ్ సేఫ్టీ గురించి ఒక ప్రత్యేకమైన వింగ్ని ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐపీఎస్, ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని దానికి నియమించి ఈరోజు దానికి మనకి శక్తి యాప్ని మనం పెట్టి సుమారుగా 13 అంశాలతో శక్తి యాప్ను కూడా మనం అందరం కూడా పునరుద్ధరించుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు దీంట్లోని దగ్గర సేఫ్ ట్రావెల్ కానీ, రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ కానీ, రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కానీ ఇలాంటివి చూసుకుంటే అరౌండ్ దగ్గర 13 ఐటమ్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష SOS ఉంది. SOS అనేసరికి కేవలం వాళ్ళకే వెళ్తుందని కాదు, SOS ఈరోజు 112కి కనెక్టివిటీ చేయడం వల్ల ఎవరైనా కూడా కాల్ చేసిన వెంటనే 112కి నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి. ఈరోజు శక్తి టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దగ్గర 164 శక్తి బృందాలు పనిచేస్తున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అర్బన్ ఏరియాలో మినిమం 8 to 10 minutes లోపు ఆ శక్తి బృందాలు అక్కడికి వెళ్తున్నాయి. లేదు అనుకుంటే రూరల్ ఏరియాలో ఉంటే దగ్గర 15 minutesలో అక్కడికి వెళ్ళి చేరుకొని వాళ్ళు రెస్క్యూ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా శక్తి బృందాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పడానికి మనకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. రీసెంట్గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి రైల్వే ట్రాక్ మీదకి వెళ్తుంది. అదే టైంలో కొంతమంది ఫోన్ చేసి చెప్తే శక్తి బృందాలు అక్కడికి వెళ్ళి అమ్మాయికి వెనకాతలే వెళ్ళి ఆ అమ్మాయిని నెమ్మదిగా కొంచెం అమ్మాయిని మోటివేట్ చేసి అసలు ఏంటి విషయం అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని చాలా జాగ్రత్తగా మోటివేట్ చేసి అమ్మాయిని సూసైడ్ చేసుకోకుండా ఇంటికి తీసుకెళ్తే అధ్యక్ష ఈరోజు మొన్న అదృష్టం ఏంటంటే ఆ డిఎస్సిలో ఆవిడ సెలెక్ట్ అయ్యి ఈరోజు టీచర్ ఉద్యోగానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికే వస్తుంది అధ్యక్ష. అంటే మేము చెప్తున్నది ఏంటంటే ఒక చిన్న పని ఎంత ఇంపాక్ట్ కలుగుతుంది అని చెప్పడానికి. మనం చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కింద కామెంట్స్ పెడతారు, శక్తి బృందాలట అవేలా పనిచేస్తాయి ఇవేలా పనిచేస్తాయి అంటారు. కానీ ఆ శక్తి బృందాల వల్ల ఉపయోగపడిన వాళ్ళు ఈరోజు చాలా గర్వంగా మళ్ళీ తిరిగి పోలీసులకు వచ్చి మాకు సీఎం గారికి వచ్చి థ్యాంక్స్ చెప్పే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. సెపరేట్ వింగ్ని పెట్టే కాదు అధ్యక్ష, ఈరోజు మనందరం కూడా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా 24/7 పనిచేసేటట్టుగా 7993485111 అని ఒక నెంబర్ని కూడా ఈరోజు వాట్సాప్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం మనం ఒకసారి చూసుకుంటే అధ్యక్ష లేడీస్లో కూడా ఈరోజు ఒక సూసైడ్ టెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని 59% కూడా మనం రెడ్యూస్ చేయగలిగాం అధ్యక్ష. ఒకటి ఏంటంటే వైజాగ్ ఇస్ ద బెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ సేఫ్టీ అని చెప్పి రీసెంట్గా ఒక రిపోర్టు ప్రకారం కూడా ఒక సర్వే రిపోర్టు ప్రకారం కూడా చెప్పడం నిజంగా ఒక గర్వకారణంగా ఉందని భావించాలి అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఈ విషయం ప్రత్యేకంగా నేను చెప్పాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ మీద ఇదే అసెంబ్లీలో సాక్షాత్తు అదే సీట్లో కూర్చొని ఇక్కడ సభ్యులందరూ కూడా
గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి రకరకాలమైన భజనలు చేసి ఒక దిశ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ దిశ యాక్ట్లో ఏం చెప్పారంటే 21 రోజులు ఉరిశిక్ష వేసేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా అవగాహన ఉంది. ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 21 రోజుల్లోనే ఉరిశిక్ష వేయాలి అంటే ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి, ఛార్జ్ షీట్ పెట్టాలి, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాని కోర్టు ట్రయల్కి వెళ్ళాలి, కోర్టు శిక్ష విధించాలి. ఇన్ని జరగాలి అంటే పోలీస్ సిస్టమ్ అంత స్ట్రెంథనింగ్గా ఉందా, ప్రాసిక్యూషన్ సిస్టమ్ అంత స్ట్రెంత్ ఉందా? కనీసం మీరు నమ్ముతారు అధ్యక్ష, ఫోరెన్సిక్కి సంబంధించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెండింగ్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 25,000 రిపోర్ట్లు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి మన గవర్నమెంట్ వచ్చేసరికి. ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేసి ఈరోజు 1600 మాత్రమే పెండింగ్ ఉండే పరిస్థితి ఈరోజు కనిపించిందంటే అది పోలీసింగ్ అంటే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. నాకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టేదానికి అమరావతిలో ఉందని చెప్పి దానికి కనీసం నిధులు ఇవ్వడం మానేసి దాన్ని ఆపేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి 21 రోజుల్లోనే శిక్ష విధిస్తాడంటే వెనకాతల చదువుకున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులు కూడా ఎలాగ భజన చేశారు ఇప్పటికే నాకు అర్థం కాదు. అదేవిధంగా అధ్యక్ష ఇక్కడ మీకు చెప్పాలి 2024 నుంచి అధ్యక్ష 2025 ఇవన్నీ మనం అప్ టు 2014 నుంచి 19 వరకు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్లోనే మనము కేవలం 47 కోట్లు అప్పుడు అన్స్పెండ్ ఉంది అధ్యక్ష. తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అప్పుడులో మనం తీసుకున్నది 475 కోట్లు అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన డబ్బులు 475 కోట్లు, 475.92 కోట్లు, 92 కోట్లు. 2021లో అధ్యక్ష వచ్చింది 57 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళ ఎక్స్పెండిచర్ 5 కోట్ల అధ్యక్ష. ఇవన్నీ కలుపుకొని అసలు అన్స్పెండ్ రిలీజ్ అయిందే 9 కోట్లు, శాంక్షనింగ్ 57 కోట్లు, రిలీజ్ అయిన 9 కోట్లు, ఎక్స్పెండిచర్ 5.83 కోట్లు, అన్స్పెండ్ 3 కోట్లు. అంటే పాతది ఇది కలిపి 61 కోట్ల రూపాయలు కనుక ఇస్తే 180 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చే పరిస్థితి. 4 సంవత్సరాలు కూడా రూపాయి రాకుండా చేసి ఎలాగ పోలీసుని స్ట్రెంథనింగ్ చేసేద్దాం అనుకుంటారు, ఎలాగ ఫోరెన్సిక్ ల్యాబ్ను స్ట్రెంథనింగ్ చేసేద్దాం అనుకుంటారు? టూల్స్ లేవు, సీసీటీవీ కెమెరాస్ లేవు, డ్రోన్ సిస్టమ్స్ లేవు. ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సీసీటీవీస్ ఉండాలి, ఫుటేజ్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కనీసం ఆ కినైన్స్ ఉండాలి. ఇలాంటివి ఏమీ లేకుండా 21 రోజులు ఇచ్చేస్తామని చెప్తే ఆ రోజు భజన చేసిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలని ఈ రకంగా చెప్తున్నాను అధ్యక్ష. మళ్ళా మనం వచ్చిన తర్వాత 61 కోట్లు మనం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఈరోజు మళ్ళీ MOPF ఫండ్ కింద మళ్ళీ మనకి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి. ఈరోజు అప్ప 100% సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఈరోజు 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈరోజు ఇలాంటి విషయాలకి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మామూలుగా వచ్చేలేదు అధ్యక్ష. ఇలాంటి వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ఇలా జరిగింది, మాకు ఇంత సపోర్ట్ చేయండి, మేము ఇలా ప్రాబ్లంలో ఉన్నామని చెప్తే నిజంగా సానుకూలంగా స్పందించి ఈరోజు మనం అందరికీ కూడా చెప్తే వచ్చిన అన్నీ క్రోడీకరించుకొని ఈరోజు 16% మనం ఈరోజు క్రైమ్ రేటు తగ్గించుకున్నామంటే దీనివల్ల వచ్చిన మనకు రిజల్ట్ అధ్యక్ష. ఇది నేను అందుకే పర్టికులర్గా ఈ విషయం గురించి మీకు చెప్తున్నా అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈ రోజుల్లోనే మనకి అత్యంత దారుణమైన పరిస్థితి, అత్యంత అంటే దాన్ని ఏమంటారు, ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, కన్విక్షన్ రేట్. చాలామంది ఏంటంటే కేసులు పెట్టామా కన్విక్షనే కాదు. ఈరోజు కన్విక్షన్ రేట్ దగ్గర 343 కన్విక్షన్ కేసు అధ్యక్ష. ఇందులో చూసుకుంటే 5 మరణదండన అధ్యక్ష, అదేవిధంగా 91 లైఫ్. అంటే ఈరోజు మనము న్యాయ వ్యవస్థను కూడా ఎంత పటిష్టంగా చేసి వచ్చిన మీకు ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష. నేను చాలా సందర్భాల్లో సీఎం గారితో మీటింగ్స్లో కూర్చుంటే నేను చాలా ఆశ్చర్యపోయిన, అందరూ ఆశ్చర్యపోయారు, ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఆయన క్వశ్చన్ అడిగారు అధ్యక్ష, క్రైమ్ జరిగిన తర్వాత క్రైమ్ సీన్లోకి మీరు వెళ్ళే టైం ఎంత టైం అని అడిగారు అధ్యక్ష. నాకు అర్థం కాలేదు. కంప్లైంట్ వస్తుంది, కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్తారు అంటే వెళ్తాము, నియర్ బై దాన్ని పెట్టుకొని 10 నిమిషాల్లోనూ 15 నిమిషాల్లోనూ. ఈ లోపు ఎవరు రెస్క్యూ చేస్తారు, దాన్ని ఎవరు మీరు రెస్క్యూ చేస్తారని అడిగారు. అంటే నేను వింటున్నా, సార్ దగ్గర వింటున్నా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారని. అంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత వెంటనే కనుక రెస్క్యూ చేసుకొని ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవిడెన్సెస్ ఎక్కడ చెరిగిపోతాయి, ఎవిడెన్సెస్ ఎక్కడ కల్తీ అవుతాయనే ఉద్దేశంతో ఆ పర్టికులర్ విషయాన్ని కూడా సార్ మాట్లాడుతున్నారంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా అంత ఇన్డెప్త్కి వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి
ఈరోజు కన్విక్షన్ రేట్ కూడా చాలా మనం పెరిగిందని చెప్పడానికి కూడా మనం చాలా గర్వపడాలి అధ్యక్ష. ఈరోజు చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. మాట్లాడినా కూడా ఎన్ని మాట్లాడినా మా పని మాకు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పడినా కూడా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి. ఈరోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికి ఉపయోగించుకోవాలో మంచికి ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్. ఎస్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 151 సీట్లు ఇచ్చి కూర్చోరా బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేష్టలు వేసుకొని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి ఫేక్ ప్రచారాలు చేయించి శాంతి భద్రతల్ని కూడా అతను చెప్పు చేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి సిఐడి వ్యవస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నారంటే చిన్న చిన్న విషయాలకి కూడా సిఐడి వ్యవస్థనే దిగజార్చి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి. దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు, మేము కూడా బాధ్యులు. ఈరోజు అందులో కూడా చూసుకుంటే అధ్యక్ష, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని మనం చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకు పరిగెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఉప ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి, ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని 24 గంటలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష, ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థని, ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీదకి వదిలే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే ఒక కులాల మధ్య ఒక చిచ్చు పెడతాడు, ఒక మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, లేదు అనుకుంటే వర్గ వైషమ్యాలు తీసుకొస్తాడు, లేదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలామంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే చాలామంది పేరు రెడ్డిలు కూడా చౌదరీల కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి. నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీకు ఒక వివేకానంద రెడ్డి అతను అసలు పేరు, కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు. పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, ఎక్కడ ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి. ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నాడు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు, చిరంజీవి, అతను బ్రాకెట్లో చిరంజీవి ఉంటుంది, కరణం ఎన్టీఆర్. అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు, అసలు పేరు సప్తగిరి రెడ్డి. కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు, అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది, అతని వెంకటరామరెడ్డి. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలామంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈరోజు అధ్యక్ష నేను నిజంగా చాలా బాధ. ఎస్ అధ్యక్ష, దాని గురించి వస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు పెయిన్ అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యల గురించి అడుగుతున్నారంటే మీరంతా పెయిన్ పడ్డారు, మేమంతా పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష. ఈరోజు పర్టికులర్గా సోషల్ మీడియా విషయంలో కేసులు పెట్టేదానికి ఇప్పటి వరకు కేసులు సంబంధించి చాలామంది ఏమంటారంటే అప్పుడు తీసుకెళ్ళిపోయారు కదా, అప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా అని మాట్లాడతారు. తీసుకెళ్ళిన దగ్గర 41A నోటీస్ ఇచ్చడం తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టు ఇంటికి వచ్చిన పరిస్థితి. అలాగని లేదు, అలాగని కోర్టుకి వెళ్తే కోర్టులు కూడా ముట్టుకెళ్ళి పెట్టిన పరిస్థితి. ఈరోజు మేము దాని మీద చాలా కూలంకషంగా, చాలా క్లియర్గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎందుకనంటే నిన్నగాక మొన్న గౌరవ్ లోకేష్ గారు లండన్ వెళ్ళారు.
లండన్ వెళ్తే ఆ లండన్ వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళి సార్ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తే అక్కడ ఇష్టానుసారంగా నీచంగా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు నేనేమంటామంటే అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు, ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం. మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉందా అధ్యక్ష? లాస్ట్ టైం ఎందుకంటే అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక హీరో, ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన ఒక హీరో. ఆయన ఆ హీరో టెండెన్సీ ఉన్నా కూడా బయటకు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి గురించి నీచంగా మాట్లాడినా కూడా, ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ మేము కామ్గా ఉంటున్నామంటే మేమేమి చేత కాదు, చేయలేక కాదు అధ్యక్ష. దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేసి ఉన్నారు. అందులో నేను, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, మన పార్థసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు. వీళ్ళతోనే ఒక సోషల్ మీడియా మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద, అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాకే కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి. అది ఎంతవరకు అది కాదు అధ్యక్ష. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి రోజుకు వచ్చిన ఒక 10 గ్రీవెన్సెస్లో 6 గ్రీవెన్స్లు ఫైనాన్షియల్ ఫ్రాడే. మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు, లేదు అంటే ఒక లోన్ యాప్స్, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ, జస్ట్ లైక్ దట్. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్, అదేవిధంగా ఈ సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలోని వాళ్ళు పెట్టే పోస్టులే కాదు అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో ఒకటి పెరిగింది అధ్యక్ష. వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష, అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా గురించి కావాలని రాద్ధాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష. అందులో ఏంటి, యూరియా అమ్మకాల్లో భారీ స్కాము, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష. దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను, నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురాని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలే. రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, చలపతి చౌదరి అన్నాడు. చౌదరి కాదు అధ్యక్ష, రెడ్డే, ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి, ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి, మన సభ్యులు కూడా తెలియజేయాలండి. తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడు రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది, సారీ ఈ లాంగ్వేజ్ నేను ఉపయోగించకూడదు, వాడికి నిజంగా నిజాలు ఉంటే వాడి దగ్గర ఎవరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష. మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టు, నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటిది మన ఎమ్మెల్యేస్ ఎలా చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష. ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష, ఇంకోటి ఒక అద్భుతమైన నెరేషన్. మళ్ళీ ఇతనే ఆర్పీ అని ఒక అతను, అంటే ఒక మా మంత్రి గారు కూడా ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, మా మంత్రి గారే వినాలి. మంత్రి గారు మీ గురించే రాశారు. హోమ్ మినిస్టర్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు చేస్తూ ఉంటారు. నాకు ఒకనొక సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది, వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ, ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్, పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా అంటే తెలుగులో మాట్లాడటానికి వీళ్ళేనన్ని బూతులు వరుసగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి అలాగే ఒక 1 hour పాటు వస్తుందండి. వెరీ
వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది. యూ విల్ హ్యావ్ టు చేజ్ ఇట్. ఎలా చేయాలి అనేది మీరు చూడాలి సార్. నేను అదే సార్ నేను చెప్తాను సార్. సార్ ఇంకోటి సార్, ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్, దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ పోస్ట్ ఏంటి, వాడు వెనకాతున్న ఆరిజిన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది. ఆర్పి అని ఇంకొక అతను ఉన్నాడు అధ్యక్ష. ఒకసారి మీరు అన్నట్టుగా ఆర్గనైజింగ్ క్రైమ్ సీరియస్గా మేము అందరం బాధితులమే. ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ను కూడా రాంగ్ ట్రాక్ పట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తిట్టడం, వయసును కూడా లెక్క లేకుండా వస్తుంది. దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనాలు ఉన్నాయి. నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, తప్పుడు ప్రచారం చేయాలి, గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు. బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేరు ఎత్తున్నాను కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారథ్యంలో జరుగుతూ ఉంది. ఒక 300-400 మంది హైయర్ గూండాస్ని పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తూ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్గా. అలాగే సార్. సార్ యాక్చువల్గా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేశాం సార్, మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి. దాన్ని బట్టి ఒక్కొక్కటి కూడా మేము బయటకు తీసుకొస్తున్నాం. నిజంగా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పినందుకు నేను ఎందుకంటే పర్టికులర్గా కొన్ని చదవాల్సి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే నిజమేనేమో అనుకుంటారు, కొన్ని సందర్భాల్లో మనమే నిజమేమేమో అనుకునే పరిస్థితి. రీసెంట్గా డీప్ ఫేక్ని బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఏదో తిట్టారన్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. యాక్చువల్గా వీడియోని రిలీజ్ చేస్తే చాలామంది మీకు పంపించుంటారు, నాకు పంపించినట్టే. సార్ నిజంగా మాట దొరలేరా, సార్ నిజంగా అన్నారా అంటే మనకే ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు. కానీ తర్వాత మనం వెంటనే అలర్ట్ అయ్యి సార్ అసలు ఏం మాట్లాడారు, వీళ్ళు ఎలా క్రియేట్ చేశారనేది చూపించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వాటితో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా, బుజ్జి చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి కనిపించరు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు. ఫ్రెండ్ ఆఫ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100 హ్యాండిల్స్ నుంచి ఒకటే మెయింటైన్ చేస్తాడు. వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది, ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు, ఉదయం అనగా కరెంట్ పోయింది బెజవాడలో, ఇంకా రాలేదు, 9 నెలలు వెయిట్, బేబీకి ఏమైనా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే, ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి. ఇది ఒకటి పెడతాడు, ఒక పోస్టింగ్ పెడతాడు. ఇంకొకడు అంటాడు ఇంకో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది, అది చలపతి చౌదరి, ఇందాక చదివాను కదా ఒక రెడ్డి, ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట. ఇంకో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది, ఉదయం అనగా కరెంటు పోయింది గుంటూరులో, ఇంకా రాలేదు, 8 నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది, ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి. ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా, మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు కొలతలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం, అది నిజమేమేనేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో, అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడీలతోని, ఫేక్ ప్రచారాలతోని. మీరు మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శలకు ఏ పరామర్శలకు వెళ్తాడో మీకు తెలుసు. ఒక గాంజా బ్యాచ్ దగ్గర పరామర్శ వెళ్తాడు, ఒక బెట్టింగ్ బ్యాచ్ల దగ్గరికి పరామర్శలకు వెళ్తాడు, వెళ్తూ సింగయ్య లాంటి కార్యకర్తలు చంపుకుంటూ పోతూ ఉంటాడు. అయినా కూడా మనం ఏమీ మాట్లాడకూడదు అంటాడు, అవి అక్రమ కేసులు అంటాడు. మళ్ళీ పైగా ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించే పరిస్థితి. ఆఖరికి ఈరోజు మీరు నమ్ముతారా సార్, ప్రతి ఒక్క జిల్లా ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్, మేమందరం కలిపి అవేర్నెస్ క్రియేట్ చేయండి, సోషల్ మీడియాలో ఏదొస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వకండి, వెంటనే దాని మీద మీరు రియాక్ట్ అయ్యి ఏపడితే పోస్టులు పెట్టమాకండి, నిజాలు ఏమిటో తెలుసుకోండి అని అందరు ఎస్పీలకి కూడా డీజీపీ గారు ఒక సర్క్యులరే పంపించిన పరిస్థితి అధ్యక్ష. అంటే ఈరోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామో కూడా మనం చూడాలి అధ్యక్ష. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి 1-2 మనందరికీ కూడా కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా అధ్యక్ష నేను ఇంకా చాలామంది ఏంటంటారంటే మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని పరామర్శలకు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాం అన్నారు. ఈరోజు మనం చాలా హ్యాపీగా చెప్పొద్దు అధ్యక్ష, ఎక్కడా కూడా ఎటువంటి హౌస్ అరెస్టులు లేవు. మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించి రావాలంటే అది నువ్వు గంజాయి వాడిని పరామర్శిస్తావో, లేకపోతే మీ తల్లిని పరామర్శించుకుంటావో, మీ చెల్లినే పరామర్శించుకుంటావో, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గోండానే పరామర్శించుకుంటావో,
ఒక ఎక్స్ సీఎంగా అతనికి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అతనికి ఇచ్చి పంపిస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్యాడ్ ప్రోపగండా చేయటం, ఫేక్ ప్రోపగండా చేయటం చేసే పరిస్థితులు. అలాంటి సందర్భంలో 1 or 2 కేసెస్ మనం పెడితే వాటిని అక్రమ కేసులు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, ఒక కార్యకర్త, సొంత కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి తాలూకా సొంత కార్యకర్త అతని కారు కిందే పడితే చనిపోతే కనీసం బాధ్యత లేకుండా, హ్యుమానిటీ లేకుండా ఇలా రెక్క పట్టుకొని బయటకి ఇచ్చినట్టుగా దళితుడిని తీసుకొచ్చి బక్కకి ఇసిరేసి అతని తాలూకా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే అతను చనిపోయిన వీడియోలు అవి బయటకు వచ్చిన తర్వాత కేసులు పెట్టరా అధ్యక్ష? కేసులు పెట్టకూడదు అధ్యక్ష? ఆ సింగయ్య ఈ రకంగా చనిపోయాడని చెప్పి ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే పరిస్థితి. అంటే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను కూడా బ్లేమ్ చేయటం, మాట్లాడితే ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థని అనైతికంగా వాడుకున్నది ఎవరు అంటే ఆ రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి. మళ్ళా తిరిగి ఈరోజు మనం చట్టబద్ధంగా లీగల్గా మనం ముందుకెళ్తా ఉంటే పోలీసులు ఇష్టారాజ్యంగా తిరిగి వాళ్ళని అందరినీ కూడా బెదిరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే నేను ఏమంటానంటే అధ్యక్ష, ఈరోజు అంటే అతని దగ్గరికి వస్తే ఒకటి, మా దగ్గరికి వస్తే ఒకటి. ఎవడో బయటకు వస్తాడు, ఇంత పెద్ద బోర్డు పెట్టుకుంటాడు, ఇందాక మన గౌరవ స్పీకర్ గారు అన్నారు, వాడు పైన పెడతాడు రప్పా రప్పా నరుగుతానని. మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా? కేసులు పెట్టమా? అలాంటి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టుకోకూడదా? అంటే విషయం ఏంటంటే కేసు ఒకటి సార్, కేసు పెట్టిన తర్వాత మీకు కూడా గౌరవ సభ్యులకి ఆ ఆవేశం ఉంటుంది, ఆ ఉక్రోషం ఉంటుంది, ఆక్రోషం ఉంటుంది. ఇప్పుడు మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఎజెండా ఉంది. ఈ రోజు రప్పారప్పని వాడు పట్టుకొని నరికాడని చెప్పేసి ఇలా పట్టుకున్నామని చెప్పి వాడిని ఉరిశిక్ష చేయలేం కదండి. వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసామా లేదా, లేకపోతే అతను రిమాండ్లో ఉన్నాడా లేదా, అవన్నీ కూడా మీకు తెలుసు. మంత్రి గారు, అతను ఒక అర్భకుడు కావచ్చు, కానీ దాన్ని సినిమా డైలాగ్ నేను చెప్పడం కూడా తప్పు. అక్కడికే వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను సార్, అది క్షమించరాను నేను, అక్కడికే వస్తున్నాను సార్. సోషల్ మీడియాలో మహిళా ఎమ్మెల్యే మీద వస్తే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు రిటర్న్ గా కంప్లైంట్ ఏంటంటే అధ్యక్ష పబ్లిక్ లో తెలిసిపోతుంది. సుమోటోగా తీసుకొని ఎవడో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి 4 తగిలేక చెప్తారు మంత్రి గారు. గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష, దయచేసి క్షమించాలి. అంటే ఏ కేసులు సుమోటోగా తీసుకుంటుంది కోర్టులు, ఏ కేసులు మనం పెడితే పోలీసులు తీసుకుంటారు. అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యంతో ఆయన చెప్పొచ్చు, కానీ కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి నాకన్నా బాగా ఆయనకే తెలుసు. నిన్నగాక మొన్న వచ్చాం మీ మంత్రి గారు. బట్ నేనేమంటానంటే అధ్యక్ష, ఇదే విధంగా అధ్యక్ష మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్గా ఒక సైబర్ క్రైమ్ విషయంలోని కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఇందాక చెప్పారు, నిజంగా మంచి నరేషన్ చెప్పారు అయ్యనపాత్రి గారు గౌతలచ్చన్ గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష. నేను ఎందుకంటానంటే నీకేమైనా సమస్య ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు, బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఇమీడియట్గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని. ఇంకా మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల గట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడినా కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని
ఈ రకంగా మీతో చెప్పుకునే ఎవరో చెప్పారు ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. విధధ్యక్ష దేవుని స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227 ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది అధ్యక్ష. ఇలాగే అధ్యక్ష మీకు ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి, అదేవిధంగా అంటే చాలా మంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంలోనే మా మీద తిరిగి అటాక్ మొదలుపెట్టారు. కానీ ఒకటి అధ్యక్ష, ఇప్పుడు శంకరయ్య గారి గురించి, సిఏ శంకరయ్య గురించి కూడా చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ యాక్చువల్గా ఇతని మీద అప్పుడే సస్పెండ్ అయ్యారు. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. త్వరలోనే అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అధ్యక్ష. అది సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ అందరూ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష కొంతమంది సభ్యులు కూడా అడిగారు నన్ను, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 3 కేసుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. దానికి కూడా ఒకసారి సిట్కి ఇమ్మని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కూడా మేము ఒకసారి చర్చించుకొని అది కూడా సిట్కి ఇచ్చే బాధ్యతని ఒకసారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అఖిలప్రియ గారు చెప్పారు కొన్ని కేసులు. అంటే విషయం ఏంటంటే ఒక్కసారి నేను మా సభ్యులందరినీ వదిలితే రకరకాల కేసులన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియాలి, యాక్చువల్గా ఐటీ యాక్ట్ నో సార్, ఐటీ యాక్ట్ ప్రకారంగా చేసుకున్నా కూడా 7 years లోపు శిక్షలు పడే వాటికి స్టేషన్ బెయిల్ అనేది వస్తుంది. సో అదే నేను చెప్తున్నాను సార్, అందుకే కదా సబ్ కమిటీ వేశారు సార్. సబ్ కమిటీ అందుకే వేశారు, ఆ చట్టం తయారు చేయడానికే చేశారు. ఇప్పుడు దాని మీదే మేమందరం కూడా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చట్టం అతి త్వరలో తీసుకురావాలి. ఈరోజు మీకే కాదు అధ్యక్ష, మనందరికీ కూడా ఉపయోగం. ప్రజలే కాదు సార్, మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఫస్ట్ టార్గెట్ మనమే. రీసెంట్గా అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారిగా మాట్లాడేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే మమ్మల్ని ఏమీ చేయలేరన్న దృక్పథంతో ఉన్నారు. ఈరోజు టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని ఎక్కడైనా చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ఎక్కడో ఉన్నాం కదా, మేము ఇక్కడ పోస్ట్ పెడితే మమ్మల్ని అక్కడికి వచ్చి ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిది కూడా ట్రాక్ మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ప్రజలందరూ కూడా అధ్యక్ష, ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఇలా ఇబ్బంది పడినా ప్రజలైతే సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ ఆస్తులు కాపాడబడ్డాయి. ఈరోజు వైజాగ్ సిటీలోనే ఉమెన్కి రక్షణ ఉంది అని చెప్పి సర్వేల రిపోర్టులు చెప్తున్నాయి. అదేవిధంగా వైజాగ్ లాంటి సిటీలో లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ భూముల్ని కాపాడుకోలేక, వాళ్ళ ఇళ్లని కాపాడుకోలేక బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఏదో ఎంతో కొంత గమ్మేసుకొని బయటకు వెళ్ళిపోదామన్న పరిస్థితిలోంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. అలాంటిది ఈరోజు మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్పి బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు అమరావతి రైతులు, ఆ రోజు చాలామంది కేసుల గురించి కూడా మాట్లాడారు. అమరావతి రైతుల మీద అక్రమ కేసులు, ఇలా ఈరోజు ఇండివిజువల్గా చూసుకున్నా ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక 10 కేసులు 15 కేసుల పరిస్థితి కూడా. ఇందాక ఏదైతే మన కిషోర్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడారో అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అవ్వదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అధ్యక్ష. డెఫినెట్గా ప్రాసిక్యూషన్ దగ్గర, కోర్టుల దగ్గర అది క్లియర్ అవుతాయి. ఎవిడెన్స్లు కూడా ఏమీ లేవు, చాలా దగ్గర ఎవిడెన్స్లు లేవు. వాటిని కూడా చట్టబద్ధంగా ఆ కేసులన్నీ కూడా తీసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాటి మీద చిన్న సూచన ఇస్తారా? కూర్చోవచ్చు కదా హోంమంత్రి గారు మాట్లాడుతున్న చాలా తీగా ఉన్నాయండి. కారణం ఏంటంటే ఇందాకే మన గౌరవ సభ్యులు ఒక శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోట్ చేశారు. ఒక సోషల్ మీడియాలో ఓ మురళి అనే అతను పెడితే కేసు కూడా లేకుండా అతను విచారణగా తీసుకెళ్ళి కోవిడ్ తగిలించి మరణ విషయాలు వచ్చాయి. మన ప్రభుత్వం అట్లీస్ట్ విచారణ కూడా వెళ్ళిపోలేని చట్టం ఉందనే మాట మాట్లాడుతున్నారు. అది విచారకరం. అట్లీస్ట్ భయపడటం అని చేయమనండి, సమాచారానికి ఒక కవర్ చేయమనండి. కవర్ చేయకుండా ఒక చట్టాలు వచ్చేసే చట్టాలు మన లోపలి పనిచేస్తున్నాం ఆ ప్రభుత్వం అని చెప్పడానికి మనకు కూడా సిగ్గుండాలి సార్. సభ్యులుగా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన వ్యవహారాలను కూడా మనం నిలదీసుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది అనే మాట ధైర్యంగా చెప్తాను. కొంచెం స్ట్రాంగ్ చెప్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అదే
సార్ నాకు పొజిషన్ ఏమైపోయిందంటే సార్ హోంమంత్రి అయినందుకు కొన్ని అసెంబ్లీలో మాట్లాడకూడనివి అలాంటివి కూడా కొన్ని ఉంటాయి సార్. అలాంటిది ఏదైనా అనుమానం ఉంటే నాతో మాట్లాడమని నేను డెఫినెట్గా దానికి సమాధానం దగ్గర ఉంది. కానీ కాకపోతే ఆన్ ద ఫ్లోర్ కొంచెం ఉంటాయి సార్. ప్లీజ్ అంటే స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు సార్ ఇందాక గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం ఉంది అధ్యక్ష అని చెప్పారు. ఏంటి సార్? అదే మీరు కూడా కొన్ని చట్టాలు మార్చుకోవాలని చెప్పారు. నేను అదే చెప్తున్నాను కదా సార్, చట్టాలు మార్చుకోవడానికే కదా ఈరోజు సబ్ కమిటీ వేసింది. అవును, మీరు కంటిన్యూ చేయండి. ఇంకా అలాగే పిలుస్తున్నారు సార్. ప్రతి ఎలక్షన్స్ బిఫోర్ వాళ్ళు పోలీసు వాళ్ళ పై చేసి మావే కేసులు పెట్టుకొని మేము కొట్టించుకొని వాళ్ళే కేసులు పెట్టిన తర్వాత టోటల్ అధ్యక్ష ఒకసారి దయచేసి నా టైం ఒక్క నిమిషం ఒకసారి కూర్చోండి. సుధీర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు మీ వ్యక్తిగత సమస్య. సుధీర్ రెడ్డి గారు కొట్టించుకొని మీరే పోలీసులు అటాక్ చేసుకుని అన్ని చేసిన తర్వాత ఈ రోజు కూడా కావాల్సిన అదే పడేస్తారు అధ్యక్ష. ఎంతో మంది గడప దొరికి సుధీర్ రెడ్డి గారు అధ్యక్ష సోషల్ మీడియా కేసెస్ గురించి అధ్యక్ష 2024 జూన్ 1 నుంచి ఈ రోజు వరకు 1122 మంది కేసులు పెట్టాం అధ్యక్ష. 1122 మంది మీద ఏ జిల్లాలో ఏంటంటే ఎంతమంది మీద కేసులు పెట్టామన్నది కూడా చాలా మందికి మీకు పంపించమంటే పంపిస్తాం అధ్యక్ష. అది కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీ అందరికీ బాధ ఉంది, మీతో పాటు నాకు బాధ ఉంది. అందరికీ మీరు ఆవేశపడుతున్నారు, మనం ఆవేశపడట్లా. కానీ విషయం ఏంటంటే దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. లాస్ట్ టైం ఈ రకంగానే ఇష్టారాజ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అతను వ్యవహరించిన కారణంగానే దగ్గర 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినాయి. అలాగని ఎవరిని వదిలిపెడతానని సీఎం గారు మాట్లాడట్లా. ఎవరిని వదిలిపెడతానని చెప్పి సీఎం గారు ఎప్పుడు కూడా మాట్లాడలే. దానికంటూ ఒక టైం రావాలి, టైం బీయింగ్లో చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించే ఏర్పాటు చేయాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టే ఈరోజు సోషల్ మీడియాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని సవరించే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు. దయచేసి సభ్యులందరూ కొంచెం సమయం పాటించి చట్టాన్ని తీసుకురావడానికి మీ తాలూకా సూచనలు సలహాలు ఏదైనా ఉన్నా గౌరవ మా కమిటీకి అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, లాస్ట్ టైం సోషల్ మీడియాకి సంబంధించి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు అధ్యక్ష. అలాంటి కేసులు అధ్యక్ష ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు ఈ సుమారుగా నేను 1122 కేసులు అని చెప్పాను అధ్యక్ష. నెక్స్ట్ రేపు వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, ఇంతమంది మీద మీకు కేసులు పెట్టారు. ఇంతమంది మీద కూడా కేసులు పెట్టినవి కూడా వాళ్ళందరూ మాట్లాడిన తప్పుడు వ్యవహారానికి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు ఇలాంటి విషయాలనే కేసులు పెట్టాము అధ్యక్ష. లాస్ట్ టైం లాగా వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు మన అంకబాబు గారని ఒక సీనియర్ జర్నలిస్ట్ని, రంగనాయకమ్మ గారని ఒక 70 years ఓల్డ్ లేడీని, అదేవిధంగా మన నలందా కిషోర్ గారిని, అలాగే చూసుకుంటే జర్నలిస్టులు చాలామంది జర్నలిస్టుల మీద, ఆఖరికి కొంతమంది టీచర్స్ మీద, అంగన్వాడీ కార్యకర్తల మీద, ఆశా కార్యకర్తల మీద, అమరావతి మహిళా రైతుల మీద చాలా మంది మీద ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టి నా పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వాటన్నిటి మీద కూడా ఈరోజు మేము చర్యలు తీసుకుంటున్నాం. చర్యలు తీసుకొని ఈరోజు చాలా మట్టుకు కేసెస్ కూడా ఇప్పుడు అమరావతి రైతుల మీద కేసెస్ మా దగ్గరకు వచ్చినవి దగ్గర 170 కేసులు వస్తాయి అధ్యక్ష. 80% కూడా మేము అన్ని కూడా క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సభ ముందుకు ఉంచుతాం. మళ్ళీ చెప్తున్నాను మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఒకటేంటంటే సోషల్ మీడియా దయచేసి మీ అందరికీ చెప్పేటంత పెద్దదాన్ని కాదు, అంత అనుభవం కూడా లేదు, అంత వయసు కూడా లేదు, అది కూడా నేను చెప్తున్నా. కాకపోతే ఈ టైంలో నేను హోమ్ మినిస్టర్ని అయ్యాను మీ అందరి దయ వల్ల. కానీ ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరు ఇచ్చిన సలహానంతటినీ కూడా నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే మనందరం కూడా అవమానాలు పడ్డాం. మీరే కాదు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అవమానాలు పడిన పరిస్థితి ఉంది. మనం అందరం అవమానాలు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పడ్డ అవమానాల కన్నా మనం పడ్డ అవమానాలు ఏవి ఎక్కువ కాదు, అంత పీక్స్లో కూడా కాదు.
గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో ఇల్లాల గురించి అంటే ఎన్టీ రామారావు గారి కూతురు, ఒక సీఎం కూతురు, ఒక సీఎం భార్యని గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు ఆ రోజు వచ్చిన కసే ఈరోజు మనందరికీ అర్థం అవ్వాల్సింది, మనందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ రోజు మనందరం పడ్డ బాధలు, ఆ రోజు మనందరం పడ్డ అవమానాలు ఈ రోజు 64 సీట్లు తీసుకొచ్చి ప్రజలు మనందరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ విషయం మాత్రం దయచేసి మీరందరూ కూడా గమనించుకోవాల్సిందిగా. మీకు తెలియదని కాదు, నేను నా చిన్న మాట నేను చెప్తున్నా. దయచేసి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, మీకు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక సిఐ ప్రాబ్లమా, ఒక డిఎస్పీ ప్రాబ్లమా, లేకపోతే ఒక ఏదైనా ఇష్యూ ప్రాబ్లమా, డెఫినెట్గా తీసుకొస్తే వాటిని మేము కన్సిడర్ తీసుకుంటాం. ఎంతవరకు చేయగలిగితే యాజ్ పర్ రూల్ మేము చేసి పెడతాం. దయచేసి ఈ విషయాన్ని కూడా గ్రహించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. ఈరోజు కేబినెట్ మొత్తం కూడా దీని గురించి చర్చించుకొని ఇమీడియట్గా ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ టైంకి ఒక చట్టాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రవేశపెట్టే పొజిషన్ తీసుకొచ్చుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ